ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. చక్కగా ఉడతనే లేదు ఈ మధ్యలో. మా అమ్మకి ఏమైందో ఏమో. అవు చెట్లు కూడా నీళ్ళు పోయినాయి, చెట్లు ఎండిపోయినాయి. అసలే ఎండాకాలం. అవి మంచుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది, అవి మంచుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంత గిట్టు ఎందుకు చెప్తాందో. దీనికి ఏమైనా నీళ్ళు కరువు అయినాయా? చీపిరి పట్టాన్ని ఉడతలేదు. గోళంలో గన్ని నీళ్ళుండే నన్ను అట్టిగాల్లో ముంచింది. ఈ చెట్ల కన్నా పోతా అయిపోగా చల్లగుండు. నాకు తిండి పెట్టకున్నా వీటికన్నా నీళ్లు పోయాలి. ఓ అవ్వా, ఓ అమ్మా, అమ్మాయి ఆగో. చెవులేని వార్తలేదు ఏంది మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఎంత పిలిచిన వస్తలేదు. పొలం కాడికి పోతా అన్నావు, ఏమైంది అమ్మాయి? ఏమైందిరా, ఎందుకు మొత్తుకుంటున్నావు? పొలం కాడికి పోతా అంటే కదా, ఇంకా పోలేదా? సరే నేను పోతా గాని ఇదంతా ఊడుమని చెప్పిన ఊడుతున్నావా? నీ అవ్వ ఊడ్చి ఇగో చేతులు అన్నీ అరిగినాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఇక్కడ దుమ్ము అక్కడనే ఉన్నది. ఊడతానే లేవేందా చక్కగా? ఇక బాబు దుబాయ్లో ఉన్నాడని నా దుమ్ము దులుపుతానవా? అరే ఏంట్రా ఇది? నేను బాయికాడికి పోయి మోటార్ వేసి మిరప తోటలకు పోయి మిరపకాయలు తెంపగత్తా. ఇంట్లకు కూర వండడానికి మిరపకాయలు లేవు. కొంచెం లేట్ అయిందనుకో, 2 మందమే బియ్యం పెట్టుకొని 2 కోడిగుడ్లు ఉడకబెట్టి కూర వండుకొని పట్టుకొని రా. అర్థమైందా? నేను ఫోన్ చేస్తా లేట్ అయితే. ఏందమ్మా 2 కోడిగుడ్లు ఉడకబెట్టా నానే? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. 2 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తీసుకొని రా. ఎక్కువ తక్కువ బియ్యం పెట్టకు. మొన్న పెట్టిన చూసినావా, బియ్యమే అన్నావు. గట్ల కాదు, మంచిగా వండుకొని ఎసరు మంచిగా పెట్టిరా. ఎద్దుకెద్దు ఎదిగినావు గాని గింత జ్ఞానం లేదు. సరే కానీ పో. ఏం సరేనో ఏమో పో. కొందరు పోవాలి, మళ్ళీ మావ వస్తుంది. పోయి గుడ్లు పట్టుకొని రావాలి. మావ తిడుతుంది చదివేమన్నది. గ్యాస్ మీద అయితే బియ్యం పెట్టిన, కూర కూడా పెట్టిన. మావ పోంగానే చెప్పింది అన్నం సగం వండకు రాకురా అని. మళ్ళీ ఏం లేదు ఇక. ఈ గ్యాసు పోయినసారే 20 రోజుల కిందట గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా? అది 2 అవుతాయో. ఈ కోడిగుడ్లది కట్టెల పొయ్యి మీద పెడదాం. ఏం కాదు. మళ్ళీ మా వచ్చే టైం అయింది. ఈ శేఖర్ మా ఉన్నాడో లేడో, కోడిగుడ్లు పట్టుకొస్తా. 2 ఇస్తాడంటవా? అది నేను అడుగుదాం, మా ఇస్తుంది. ఇకపోతే పైసలు ఉన్నాయి మన దగ్గర. ఏమున్నది? బాగున్నా, మంచిగా ఉన్నావా? డాడీ ఏది అనుకున్నాడా? సరే, మమ్మీ ఉన్నదా షాపులో? 2 కోడిగుడ్లు 2 ఎంత కోటి? ఒకటి. సరే పోతాను అల్లుడు. పోవాలి. అన్నం అయిందో కాలేదో. గ్యాస్ మొన్న రకనే దగ్గర పడ్డది. గ్యాస్ అయిపోయింది. ఏంది అయినా మనం ఆడ జాగ్రత్త కొద్దీ కట్టెల పొయ్యి పెట్టినా కదా, కట్టెల పొయ్యి మీద గుడ్లు ఉడకబెడతా. పోవాలి తెలుసు. మా అవ్వకి ఆకలి అవుతుంది కావచ్చు. మా అమ్మ మొన్ననే లాగు జీనిగి అంత పెట్టింది. లాగు జీనిగే ఇప్పుడు ఇగో కరెంటు పొంతున్నది, ఉడికి పాడవుతుంది. ఏం చేయాలి? అన్నం కూర మంచిగా అయింది అనుకో, అది మెచ్చుకున్నాను అనుకో, ఇంకో 2-3 ఎక్కువ కొనిస్తాయి షాట్లు. తొందర పోవాలి. పైనతో వశపడతలేదు, బొరపొస్తుంది, ఉడుకుతుంది బొంతున్నట్టు. నా మరదలు వస్తుంది, దానికి ఏమన్నా ఇయ్యాలి. అది లేకపోతే ప్రేమ బాగా పెళ్లి చూసుకోవా అంటది. దీంతో గోస. మొన్న ఇంటికి తీసుకుపోయింది చికెన్ అని, నిన్న బాగా తింటూరా అని. ఓరి అవ్వ, చికెన్ కదా, సూపు కూడా పెట్టలే, అదే మొత్తం తిన్నది. అరే
మా అన్నం కూర ఉడకవచ్చు. ఛే, కూర ఇట్లా మాడిపోతుంది, బువ్వ మాడిపోతుంది, పోవాలి. బువ్వ మాడిపోతుంది, కూర మాడిపోతుంది. దాన్ని పోవాలి, మా ఒకసారి తీయాలి. నేను అనుకున్నా గ్యాస్ అయిపోతుంది అనుకున్నా, గ్యాస్ అయిపోయింది. బా కట్టెల పోయి నేను ఎవరు అనుకున్నావు కానీ మహానుభావుడే. గ్యాస్ అయిపోతే ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. కట్టెల పోయి మంచిగా కనిపెట్టారు దీన్ని. పొద్దు పోతుంది, మళ్ళీ మావ ఫోన్ చెప్తుంది. ఉంటాయి తొడికినాయి. ఈ చేతుల అన్నం, ఈ చేతిలో కూర, కోడిగుడ్ల కూర తినని. ఇక మావ ఎంత తింటుందో తినని. 2 కోడిగుడ్డు ఉడకబెట్టిన, ఒకటాన్ని ఇస్తుందో అయ్యేదో. ఇదంతా నీళ్ళు అన్నీ అటు పోతలేవు. బర్లకు గడ్డి అంటే పోరడు ఎంతసేపా నడినెత్తి మీదకి వచ్చింది పొద్దు, ఆకలి పాడైతుంది. వీడు ఇంకా వచ్చి సత్తలేడు. వీనికి ఏదన్నా పని చెప్తే గింతే సడ్డం అన్నట్టే. పోయి ఫోన్ అన్న చేస్తా. సర్ది పెట్టుకొస్తాడో లేకపోతే ఇంకా ఆట ఆడుతాడో. బర్లకు గడ్డేయాలి ఇంకా. ఇలా ఎందుకో చెప్పన్నా ఆకలి పాడైతుంది. హలో, ఏడు దాకా వచ్చినావురా? నీ అచ్చుడికి అగ్గి పెట్ట కదరా, నీకు ఎప్పుడని చెప్పొచ్చిండ్రా నేను. ఏడా అత్తానే నీరు పోసగాడికి వచ్చిన. ఆ పైపు నీళ్ళు పోసకన్నా ఇంకా గానే పాడబడ్డావా? రారా దవదవా. అత్త నాకు ఒర్రియకు, నేను పెట్టాయి దగ్గరకు వచ్చి నాకు ఊరికి ఒరిచి చంపుతావు. వచ్చినా ఇగో అత్త నాకు దగ్గరకు వచ్చిన, ఉండు పెట్టాయి. 2 కోడిగుడ్లు ఆడుకొని నీ బియ్యం పెట్టుకొని రారా అన్న పాపానికి గింత సేపు ఎత్తాడు బాడకావు. రాని వచ్చినాక చెప్తావు ఈ సంగతి. బర్రెం తోయినాడు దోవుతా బాడకావు. అవ్వా, ఓ అవ్వా, ఏడున్నది? ఓ అవ్వా, కనబడతలేదుగా, ఇక్కడ ఉన్నది. అవ్వా, ఓ అవ్వా, ఉన్నావానే? సరే నీళ్ళ పట్టు కూర్చున్నావా? ఇగో గింత సేపారా 2 కోడిగుడ్లు ఆడుకొని గిన్నె బియ్యం పెట్టుకుని రావడానికి? అరే ఆ శేఖర్ మామ దుకాణంలో పోయిన కోడిగుడ్డు అబ్దా, ఆ గుడ్లు తేవద్దా చెప్పు? గ్యాస్ అయిపోయింది, కట్టెల పొయ్యి మీద కోడిగుడ్లు ఉడకబెట్టిన. ఇంత సేపా అంటావు? తిను. మళ్ళీ అట్లనే వచ్చినావురా బియ్యం బియ్యం? లేదవ్వా, చూడు మంచిగానే అండినా. ఏం చూస్తాను, తిను. ఎట్లా నిన్ను చూసి చెప్పు నాకు టేస్ట్. అబ్బో, నువ్వుగా కండినావు. టేస్ట్ చూడు అంటావా? చూసినాక చెప్తావు. నేను తింటారా? నా కాడ కూర్చొని తిను తిను అని ఎత్తావేమరా? గడ పోయి బర్లకు గడ్డేసుడు, పెండ తీసుడు చేయిపో. సరే గడ్డి ఎత్తది, ఆ పెండలు కూడా తీయి. ఈయన కూర్చొని ఏమో తిను తిను అనే చెప్తాడు. తిను తిను. అక్కడ మావకు పెట్టిన గడ్డి ఇప్పుడు మీకేస్తాను గడ్డి. తిను మంచిగా. మొహం పగిలిపో. తినురి. వేసినావురా అన్నిటికి? వేసింది, అన్నిటికి వేసిన. అన్నాడు ఇక చాలు కనుక పట్టుకుంది. ఇది పట్టుకో.
మొన్న చికెన్ తోటి మొత్తం నేనే తిన్నా. మా బావ పెట్టకపోతే మా పొట్టి బావ ఫీల్ అయినట్టున్నాడు. ఇవాళ మా బాపు మటన్ తీసుకొచ్చిండు కదా, మా బావని రమ్మని మొత్తం బావకే పెడతా, నేను కొంచెం కూడా తినా. ఆయన తింటే నాకు సంతోషం. రమ్మంట పోయి. ములక్కాయలు మొన్ననేమో పువ్వులు వచ్చినాయి, ఇప్పుడేమో కాయలు కాసినాయి. మా పొట్టి బావ కన్నా పెడతాడు, పొడగన్న అవుతాడు. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. అదేం పోసుడ్రా, నీళ్లు లేనట్టే పోతామేంద్రా. మగ్గుతోటి మంచిగా ఇట్లా దారెత్తిపోయాలి. ఆడో బుట్ట పోతాండి ఏందో. నన్ను పోయి అన్ని నేనే ఎత్తా, పోయి ఏ పని శాత కాదు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? లాస్ట్ కాదు, లాస్ట్ దాంట్లో సరిపోయారు ఇద్దరును. ఇలా పోయా పోయిరా అంటే అన్న పోయి ఇంట్లో పోయి నాకే చెప్తాను ఆరా, అన్న పోయి ఇంట్లో పోయి నాకే చెప్తాను ఆరా. పోయి నీళ్ళేవిరా, నీళ్ళే పో. ఇదెందుకు బకెట్ తేవడానికి? పందికున్నట్టున్నాడు బోడకం. ఏ పని శాత కాదు. ఈ చెట్లల్లా గడ్డి మొలిచింది, ఇంటికాడ ఉన్నప్పుడు మంచిగా వీకురా అన్న. ఇది శాత కాదు, తిరుగుతాడు వాడకట్లన్నీ. ఇది ఒక మొగ్గ పెట్టింది కానీ ఇంకా మంచిగా నీళ్ళు పోతే మా ఏమారా నీళ్ళకు పోయినా గంటలు. దేనికి పని కత్తవరా నువ్వు? ఇక పోయి పోతారా? పోతా, నేనే పని చేస్తా, నువ్వు తిరుగుకుంటా తిరుగు. ఈ చెట్లల్లా గడ్డి మొలిచింది, అది వీకురా అని చెప్పిన. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అవ్వా అది పైసల సెట్ ఉంటుంది కదా, అది పెడదామా? పైసల సెట్టు మంచిగా పైసలు వస్తాయి, చెప్పుకోవచ్చు రోజు. పెడతారా? పెడతా, ఇగో ఆ మూలకు పెడతా. మంచిగా పైసలు కాసినాక తెంపుకొని పోయి దుకాణంలో పెట్టుకో. సరే సరే. పైసల చెట్టు అట, పైసల చెట్టు. ఈ ఉన్న చెట్లకు గడ్డి వీకురా అంటే శాతం అయితే లేదు. ఇంకా పైసల చెట్టు పెట్టి పైసలు కాసినాక తెంపుకోవచ్చట. పైసల చెట్టు పెట్టే అవ్వా అంటాడు. పోతా, ఉన్న చెట్లను చూసుకునే శాతం అయితే లేదు. అప్పుడప్పుడు మనం చల్లబడతా ఉంటాం. అలా గడ్డి ఉంటే వీక రాదురా. ఏందే నీ నీళ్ళు వస్తలేనా? నీళ్ళు వస్తా అంటే మధ్యలో చుకుంచుకున్నావు, ఇంకా గిన్నె వస్తాను అని పడుతుంది. ఒక్కరోజు చెట్లకు నీళ్ళు పోతున్నావు అని గాడ చూడిపో. ఇప్పుడు నేనే ఉడవాలి, నేనే చెట్లకు నీళ్ళు పోయాలి, మళ్ళీ ఇంకా నన్నే చూస్తానవా? 2 రోజులు నీళ్లు పోసినా నేను పోసినా అంటున్నావురా. ఏమో పెద్ద కట్టం చేసినట్టు నీళ్ళు అయిపోయినాయి. పోడదేవా చెప్తా ఓరనుకున్నావు ఆర్తి. 2 రోజులకే నీకు ముక్కలకు వచ్చిందట, నేను పోసినా అంటాడు. ఇగో ఇలా గడ్డి చెట్టు ఉన్నది. రా, గీ పోరు ఎందుకు ఇటు వస్తుంది? మళ్ళా ఎవరి కొంప ముంచొస్తుంది? మంచిగానే ఉన్నా గాని గిటెట్ వచ్చినవే. అయ్యో అత్త, నేను ఎందుకు వస్తున్నా నీకు తెలియదా? బావ కోసం వచ్చిన. నువ్వు వాని గురించి వచ్చుడేందే? నువ్వు వానితోని మాట్లాడుతున్నప్పటి నుంచి వాడు మొత్తం చెడిపోయిండు. చదువురంటే చదువు సట్టబండలు చేసిండు, ఓపెన్ చేయరంటే ఓపెన్ చేస్తుండు. ఏం చేస్తుండో వానికే అర్థమైతలేదు. నువ్వేమో వానితో మాట్లాడుతున్నావు, ఏందో కథ. అయ్యో అత్త, నేనేమన్నా గంత కోపం ఎందుకు తెచ్చుకుంటున్నావు? కోపం కాదు గాని మొదలు నువ్వెందుకు వచ్చినావో చెప్పే. నేను బావని పెళ్లి చేసుకుందామని వచ్చిన అత్త. ఏంటిది పెళ్ళా? నా కొడుకు కోట్లు కోట్లు కట్నం తెచ్చే పెళ్ళని ఎత్తగాని పైసా కూడా దేని నిన్నెందుకు పెళ్ళని ఎత్తనే? అయ్యో అత్త, గట్లెందుకంటాను? నేను బావ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అత్త. బావ అంటే నాకు ఇష్టమే, నేనంటే బావకి ఇష్టమే అత్త. ఎవడు పెట్టుకోమన్నాడే ఆశలు? నేను గిట్లా పెట్టుకోమన్నానా? అమ్మా ఎందుకే దాన్ని తిడతాను? అదంటే నాకు ఇష్టమే. నువ్వు ఒప్పుకుంటే
దాన్ని పెళ్లి చేసుకుంటేనే మేము ఒకరికొకరు ఇష్టపడతాను. పెళ్లి చేయమా ఇద్దరికి. ఏందిరా నేను ఒప్పుకునేది? అంతా నీ ఇష్టమేనా? దొంగ పడక రజిత పొల్లేంది పొలాన్ని ఎట్టి కొడుతుంది. ఓ పిల్ల పిల్లని ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఒక్కనే తక్కువైనవు రా. సాల్ చెప్పే ఈ రక్క అంటే ఈ నిడిసి ఇంకోని కొమ్మన్నదట. ప్రేమ అందరికి ఈజీగా దొరకది. అవునండి. ఇక జరిగిన ముచ్చట తెలుసా నీకు? ఏమైంది కొడుతున్నావు అని పడుతుంది. వెల్కమ్ టు మన మానకొండ్రు ముచ్చట్లు. చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పోటీ కంటుంటే గట్టి గట్ల కొట్టుర్రి.